బీఆర్ఎస్ హయాంలో రెగ్యులర్ చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫై చేస్తున్నారు అధికారులు. 2 ఏళ్ల ప్రొబేషన్ కంప్లీట్తో ఇంటర్ బోర్డు అధికారులు ప్రక్రియ చేపట్టారు. కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగులు చేస్తున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. 12 జిల్లాల్లో ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. రాష్ట్రంలో 2 ఏళ్ల కింద రెగ్యులర్ చేసిన కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికెట్లపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. సర్కారు జూనియర్ కాలేజీల్లో జూన్ 2, 2014 వరకు పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను 2023 మేలో రెగ్యులరైజ్ చేస్తున్నట్టు అప్పటి సర్కారు ప్రకటించింది. మొత్తం 3125 మంది ఈ జాబితాలో ఉండగా దాంట్లో ఒకేషనల్ లెక్చరర్లు 189 మంది ఉన్నారు. నామమాత్రంగా వెరిఫికేషన్ చేస్తేనే పలువురివి బోగస్ ఫేక్ సర్టిఫికెట్లని తేలింది. దీంతో అప్పట్లో కొందరిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. అయితే ప్రస్తుతం 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కావడంతో వారిని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఫేక్ సర్టిఫికెట్లతో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నట్లు ఇప్పటికే నిరుద్యోగులు, వివిధ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మరోసారి అందరి సర్టిఫికెట్లు రీచెక్ చేయాలని ఇంటర్ బోర్డు సర్కార్ ఆదేశించింది. తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో జరిగిన వెరిఫికేషన్లో సుమారు 20 మంది వరకు బోగస్ ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటర్ బోర్డు కమిషనరేట్ అధికారులతో పాటు ఓయూ ప్రొఫెసర్, సంబంధిత డీఈఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లతో పాటు బోనోఫైడ్ పత్రాలను చెక్ చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, హనుమకొండ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల సహా 12 జిల్లాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇక ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో చదివిన వారి సర్టిఫికెట్లను ప్రధానంగా చెక్ చేస్తున్నారు. ఆ వర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉందా, ఆ కోర్సుకుందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిస్టెన్స్ వర్సిటీస్లో చదివిన వారి డేటాను, పీజీ పర్సంటేజీ తక్కువగా ఉన్న వారి డేటాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రాష్ట్రం పరిధి కాకుండా వేరే రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లలో చదివిన వారి జాబితాను వేరుగా పెడుతున్నారు. వాటిపై వర్సిటీలు, యూజీసీ అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులతో సంప్రదించి మరోసారి కమిటీ ప్రత్యేకంగా పరిశీలించనుంది.